వ్యాసుడు చెప్పాడు, పోతన మనకు అర్థమయ్యేలాగా హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప నిర్దయుడై ఎందును లేడు దైత్యుండు తంజింప శ్రీ నరసింహాకృతి నుండి నచితుడు నానా జంగమ స్థావనోత్తర గర్భముల అన్ని దేశముల ప్రత్యక్ష స్వరూపము. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే వివాదం చేస్తూ ఉంటే ఏమో దుర్మార్గుడు ఎక్కడ అడుగుతారో అని సర్వాకృతులను జలందరుచు ప్రహ్లాదుడు భాషింప శ్రీ నరసింహుడు నచితుడు నానా జంగమ స్థావనోత్తర గర్భం అన్ని దేశములు స్తంభం ఒకడు వచ్చుకునే స్తంభంలో ఏమో చెప్పనిస్తున్నాడు. స్తంభం అయిపోయి ఏదో కుర్చీలో చూపుకుంటే విమానం పోటీ ఇక్కడ చూపుడు ఏం చేయాలి అంటే సకల జంగమ స్థావర ప్రదేశంలో తన విష్ణుత్వం ఇటువంటి ఏంటి వ్యాప్నోతీతి విష్ణు వ్యాపించి ఉంటేనే విష్ణు తన వ్యాపకత్వాన్ని కాపాడుకోవటానికి మహానుభావుడు అంతటా స్వామి వేయించేసి ఉన్నాడు. అతను సిద్ధంగా ఉన్నాడు. ఈ మహానుభావుడు ఆ స్తంభాన్ని అతిబల స్వముష్టినా తతాడా తన ముష్టిఘాతంతో ఆ స్తంభాన్ని హిరణ్యకశిపుడు గట్టిగా కొట్టాడు. ముష్టిఘాతం తగలడం ఆలస్యం ప్రళయవేళ సంపూర్ణ సప్తస్కంధ బంధుర దురంధర ఘోరగజో పుష్యమాణ మహావరాహ వర్గ నిర్గత నివిడ నిష్ఠుర దుస్సహ సంఖ్య నిర్ఘాత చట చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు మౌనంగా పోతన పదనామకుడు అన్ని పద్యాలు మీద చిన్న ముద్దు ముద్దుగా రాసి విష్ణుమూర్తి రాయాలి ఇంతే రసానుగుణంగా వర్ణించాలి. ప్రళయవేళ సంభూత సప్తస్కంధ బంధుర దురంధర ఘోరరజో పుష్యమాణ మహావరాహకరణ ప్రళయకాలంలో మహామేఘాలు వస్తాయి. 7 పుష్కళావర్తకాది దక్షుం విశ్వం దహనకిరణై నోదితా ద్వాదశాంత వాతా వాతా త్రిజీనవ సప్తత సప్తచిహ్న చెన్నం మేఘై గగనతరం పుష్కళావర్తకాది అంటాడు. మన ప్రళయకాలంలో ఒకేసారి 12 మంది సూర్యులు వస్తారు, 7 వాయువులు వస్తాయి, అలాగే పుష్కళావర్తకాది 7 మేఘాలు వస్తాయి. అవన్నీ ఒక్కసారి కలిసి పీడరావం చేస్తే ఎలాంటి ధ్వని వస్తుందో ఆ ధ్వని స్తంభంలో వస్తుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తప్ప పైలోకాల్లో రుద్రుడు బ్రహ్మ తప్ప తక్కిన వారందరూ మూసిపోయారు. అంత చిన్నగా సుకుమారంగా ధ్వని వచ్చింది. ఇలా ఈ మహానుభావుడు వచ్చాడు అంటాడు. ఎందుకు వచ్చాడండి నరసింహుడు? వాడు పిలవగానే నాకేం పని లేదా నుంచి రావడమేనా? వాడిని చంపడానికి వచ్చాడా? ప్రహ్లాదుని కాపాడడానికి వచ్చాడా? అంటే ఏం చెప్పినా తప్పు మాకు 0 మార్కులు వస్తాయి. సత్యం విధాతం నిజ ముఖ్యపాతం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మ తన భక్తులు మాట్లాడిన మాట నిజం చేయడానికి వచ్చాడు. ఎవరు భక్తులు? ప్రహ్లాదుడు. అతనికి ఏదో వచ్చింది జ్ఞానం? నారదుడు. అతనికి ఎవరు చెప్పారు? బ్రహ్మగారు. కాబట్టి సత్యం విధాతుం నిజ వృత్యభాషితం వ్యాప్తించ స్వస్య అఖిలభూతగమ్యత లేదా భూతేషు అఖిలేషు చాత్మ తన భక్తుల మాట నిజం చేయటానికి తాను అంతటా వ్యాపించి ఉన్నానన్న మాటను అందరికీ మరొకసారి అనడానికి అదృశ్యత అత్యద్భుత రూపం ఉద్వహన్ స్తంభే సభాయ నా మృగం. అలాంటి స్వామి సభలోను స్తంభంలోను మనిషి కాదు, మృగము కాదు. అంటే నారసింహ రూపంలో వస్తే అతన్ని చూచి ఏంటి ఈ జంతువు రసత్వమేనమ్మదితో ఎప్పుడు ఇలాంటి జంతువు నేను చూడలేదు, స్తంభం కొట్టి ఈ జంతువు రావడమేంటి? పోయి వచ్చినవాడు మనిషా కాదు, మృగమా కాదు, అహో కిమేతదు నృమగేంద్ర రూపం, ఇది నరసింహ రూపము. ఇలా అతను భావిస్తూ ఉండగానే సురత్మటాకైతుల దృంభితానం కరాల సంవత్సరం అద్భుతంగా స్వామిని వర్ణిస్తే ప్రహ్లాదుని మెచ్చుకుంటాడు. ఇలా నాయన ప్రహ్లాద మంచి పని చేసావురా, ఎలాగ ఉపకారం చేసావు నాకు, నువ్వు నా శత్రువులు చూపావు, ఇప్పుడు నా పగ తీర్చుకుంటాను
అది ధైర్యంగా దురాసనం సర్వ నిజేతరాయుధ ప్రవేక విద్రావిత దైత్య దానవం. ఆయన దగ్గర ఏ ఆయుధాలు లేవట, అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలన్నీ ఆయనే పెట్టాయి, ఆయనే ఆయుధం కదా. ఆయనకేం పేరుందండి? సర్వప్రహరణ ఆయుధ. పరమాత్మ యొక్క విశ్వాసనామాల్లో చివరి నామం ఏమిటి? అన్ని ఆయనే ఆయుధం. అందుకే చెప్తారు భారతంలో, నేను ఆయుధం పట్టను, నా బుద్ధి చెడితే అదే ఆయుధం అండి. నా బుద్ధి ఆయన ఆయుధం కదా. అందరి మోసం ఇక్కడ ఆయుధం పడతాను, ఎప్పుడు ఆయుధం పడుతున్నాడు. ఇలా వదస్మృతో అనేక సముద్రతేన కింది ఏంటండి ఇలా ఉన్నాడు వీడు, వింతగా ఉన్నాడు. అంతా ఆశ్చర్యంగా ఉంది. గొప్పదేసి నన్ను వీడే సంస్కారం, ఇతనితో నాకు వద ఉందా ఏమి? కొంచెం ఆ ఆచారాన్ని చూసి వారికి ఒడుగు పుట్టింది, భయం పుట్టింది. అయినా కదవి బింకంతో ముందరికిచ్చాడు. స్వామి అతన్ని ఒడిచి పడితే అతని పట్టు నుంచి తప్పించుకున్నాడు. స్వామి పట్టు నుంచి తప్పించుకున్నటువంటి హిరణ్యరుడు యోధులు భయపడ్డారు. అంత భయంకరంగా అంత క్రోధంగా ఉన్న స్వామి పట్టు నుంచే తప్పించుకుంటే ఇక మనకు ఏం చెప్తాడు? మనకేమిటి అంటే పక్కన చెప్తాడు స్వామి. జాతుడు చెప్పాడు, అక్కడ మానవాడు కాకాదుడు చెప్పారు. స్వామి అఖిలతుల క్రీడ అంటాడు, ముంగీస పాములాగా అది వాళ్ళు ఆడుకుంటాడు. నువ్వు గెలిస్తే గెలువురా, నీకు ఆనందం. కానీ అబ్బా నేను గెలిచాను పట్టుకుంటాడు. నీ గెలుపునంత అయిపోయిన తర్వాత అప్పుడు మహానుభావుడు సౌరంభ దుష్పేక్షకరాల వచ్చిన యాత్తానంతం విరిగంపదిక్తయ అసుగ్రవాతారుణ కేశరాన వేదాంతరమాది విపహత్యయ హరి. సింహవేలా ఏనుగు కుంభకదాన్ని తన గోళ్లతో పిలుస్తుందో అతన్ని పట్టుకొని సభా ద్వారంలోకి అతన్ని తీసుకుని వెళ్ళి నశాంకుల ఉత్పాదిత కృత్సరోహం గోళ్లతో ఉదయాన్ని చీల్చి పారేసి ఆహం సమంతాదు నక్షత్ర పాఠ్యవి దోర్దండయుత అశుభధాన్ సహస్రశ. అతన్ని సంహరించడమే కాదు, అతని అనుచరులను గోళ్లతోటే వేల మందిని మహానుభావుడు సంహరించాడు. ఇంతమందిని స్వామి మహానుభావుడు సంహరించి మహా ఉగ్రంగా ఉంటే బ్రహ్మగారు వచ్చి, స్వామి వచ్చిన పని అయిపోయింది కదా, నెరవేరింది కదా, ఇంకెందుకు కోపం, మీరు ప్రశాంతంగా ఉండండి. బ్రహ్మస్తోత్రం చేశాడు. రుద్రుడు కోపకాల యుగాంతస్తే అతోయం అసుర అల్పక. కోపకాలం యుగాంతరం అనుకోమంటే వీడు చిన్నవాడు, ఆయన అల్పక అసుర చిన్నవాడు, వీడిని చంపించాడు. తత్వం పాడు దగ్గర వాడు ప్రహ్లాదుడు, వాడిని కాపాడవలసింది. రుద్రుడు చేయించాడు. ఇంద్రుడు, ఋషులు, ఇతరులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, ఇలా ఎందరందరూ ఉన్నారో అందరూ స్వామిని స్తోత్రం చేశారు. చేసినా కానీ ఈ మహానుభావుడు వారి మాట వినలేదు, ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదు, మహాకోపంగా ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మ అది చూచి అమ్మను పిలిచండి, నీ ప్రత్యేకత అసలు వెళ్ళి శాంతింపజేయమ్మా. ఓ అదేం భాగ్యం అని చూడకుండా రుచిగా నా భర్త కాదు, ఈయన నా భర్త ఏంటండి ఏముంటుంది? అదృష్ట అశ్రుతపూర్వత్వాత్ సా నోపేయాయ శంకిత. పోతనంటాడు, ప్రయాత్త బింబపు కలిగినున్నది కానీ నెమ్మోము పూర్ణేందు నిపము కాదు. వినదీకాలు తొలినే విష్ణు వలన కన్నదీకాలు విజనాకార మనసు త్వరగే. ఇలా ఎప్పుడు మావారిని చూడలే, ఈయన మావారి అయితే పరమశాంతంగా ప్రశాంతంగా బుద్ధంలో చిరునవ్వుతో ఉండే స్వామి. అలాంటి స్వామి ఇలా ఉండటం ఇది బే అని ఆమె కూడా అక్కడ వెళ్ళిపోతే బ్రహ్మ పిలిచి ప్రహ్లాదుని పిలిచిన ఆయన ఒప్పడింది మీ నాన్న కోసం అది నిన్ను కాపాడాలి. అవసరానికి మూలం కూడా నువ్వే, ఆయన కోపానికి మూలం కూడా నువ్వే, శాంతం కూడా నీవే చేయాలి, నీవే శాంతంతో అని మహానుభావుడిని ప్రహ్లాదుని పంపిస్తే అతను వెళ్ళి స్వామిని రెండు బాగా సో పాదమూలి భద్రం తమ అద్భుతం విలోకే దేవ కృపయా పరిపూర్ణ. పిల్లవాడు అవి పెడితే దయ వచ్చేసి
శరీరవంతుడై నిండిపోయి ఉత్సాప్య అతన్ని పట్టుకొని లేపి తచ్చి గలగా కరాంశం కారాది విశ్వత్పతిగా ఉపాపని కారతత్వవేస్తున్న వారికి అభయాన్ని ఇచ్చినటువంటి హస్తాన్ని అతని శిరస్సును ఉంచాడు. ఎప్పుడైతే పరమాత్మ హస్తస్పరిచ అతను పొందాడో అఖిలాశుభ అన్న శుభాలు ఎందుకు ఉంటాయి? పరమాత్మ హస్తశుభ అశుభాలు ఉంటాయా? అప్పుడు సమర్థి అభివ్యక్త పరమాత్మ దర్శనం అతనికి కలిగింది. పాదపద్మం హృది నివృత హృదయంలో పాదపద్మాన్ని స్మరించి కృష్యను తిరునభుదస్సులోచన శరీరం పులకించింది. ఆనంద పద్మాలు వస్తూ ఉన్నాయి. హస్తౌ శీఘ్రాలి పరమాత్మను స్తోత్రం చేశాడు. రసరాల స్థుతి అంటారు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. ఒక 30 ఏళ్ల క్రితం ఈ స్థుతి భాగాన్ని మాత్రమే అంత పుస్తక రూపంలో శ్లోకాలు అనువాదం తాత్పర్యం కూడా విడిగా వేసి బుక్ తయారు చేశాను. అయిపోయే ఉన్నాయి, చూస్తాను, ఉంటే తెచ్చిస్తాను. మళ్ళీ గౌరవం తయారు చేసి అంతే అందిస్తున్నాను. చిన్న పుస్తకమే, నాన్ బుక్లాగా ఉంటుంది. 30 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకానికి మనకు అందులో భావం ఉంటుంది. అతను అంటారు, నరసింహస్వామిని కదరా కొన్ని ముఖ్యంగా అనుకుందాం మనం. నా రూపాలకు నువ్వు భయపడడం లేదా అంటే నాహం దిగ్గేమి అధికతే అతి భయానక దిక్వా అనేటువంటి తపసోగ్రత ఉత్సాహ్ అంతఃస్వజ దరిజకేశర శంకుకర్ణ నిర్లాదపీత దిగర్భా హరిభిర్ నకాగ్ర. నీ భయంకర నరసింహ రూపానికి నేను భయపడను. నీ నరసింహ బుద్ధినే వెరవ. అంతకంటే భయంకరం ఇంకోటుందయ్యా. ఈకర సంసారక వాకిలికి వెరదు నీ పాదాశ్రయం చేయాలి. దైవ సంసారం అయినా దాని నుంచి త్రస్తోస్నేహం కుమరవత్సర దుస్సహోదర సంసార చక్ర గణనాథ్ గతనాం ప్రణీత బద్ధ స్వకర్మ ఉత్తమతేంటి మూలం ప్రీజోగోపచరణం కయసే కదా. ఈ పాదపద్మాలను పట్టుకున్న వారికి మాత్రమే సంసార తత్వం కాటేయదు. నేను ఆశ్రయించాను. నన్ను ఆ భయం నుంచి మీరు తొలగించవలసింది. అందులో మనకు ఎంత స్పష్టంగా చెప్తాడు. బాహం రజప్రభవ 3 మాటలు ఇందులో చెప్తాడు. మనం బాగా నిర్వహించినటువంటి శ్లోకం విషత్ గుణయుత హరిభిన్నకాగ్రా స్వచ్ఛాత్ ఇక త్వచ్చ మన్యుమసురచ్చ హతస్త్వజాగ్య మోదేత సాధులకి వృశ్చిక సర్పహత్య. నీవు మా నాన్నగారిని వధించావు. వాడు దుష్టుడు కాబట్టి వధించావు. అతన్ని వధిస్తే అందరూ సంతోషించారు. ఇప్పుడు బాధపడాడు. ఎందుకంటే మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య. సజ్జనుడు కూడా పామును చంపితే ఆనందిస్తాడు, విచారిస్తాడు. దేవుని చంపితే సంతోషిస్తాడు. అంటే లోక పీడాకరమైనటువంటి వారిని వధిస్తే మంచివారు సంతోషి చెడవాలని చెప్పాలి. అందుకే అంటారు విప్రాత్ విసర్గుణ గుణాత్ అరవింద పాదారవింద విముఖాత్ స్వపచం వరిష్టం. మనందరికీ ఒక 12 గుణాలు ఉన్నాయి. 12 గుణాలు కళ్యాణం అంటారు. ఈ 12 గుణాలు ఉన్న అరవింద పాదారవింద విముఖ పరమాత్మ పాద భక్తి లేని బ్రాహ్మణుడి కంటే స్వపచం వరిష్టం. పరమాత్మయం భక్తున్నటువంటి చండాళుడు శ్రేష్ఠుడు. మన్యే తదర్పితమన వచనేహి కార్త ప్రాణం పునాది నకులం అటు పూరి మాన. దీన్ని బట్టి కులం కానీ ధనం కానీ సంపద కానీ బలం కానీ రాజ్యం కానీ సైన్యం కానీ ఇవేవి తినడానికి చెప్పుకోదగ్గవి కాదు. తదర్పిత మనః పరమాత్మయం తర్పించినటువంటి మనస్సు ఉన్నవాడే మనస్సు. నేనెక్కడండి క్వాహం రజప్రభవ. నేను రజోగుణ పుట్టినటువంటి వాడిని. సత్వం లేదు, రజస్సు తమస్సు లేదు. అందులో సురేఖలకు అర్థ కూడా పుట్టినటువంటి నేను. బ్రహ్మకు రుద్రుడికి ఇంద్రుడికి కూడా ఈ భాగ్యం కలిగలేదు. నా శ్రేష్టం నుంచి ఈ అరుచోగం దక్కిందా? నాకు దక్కింది స్వామి. నీ ఎత్తుల పుణ్యమైంది నీ వాత్సల్యం. నీ దయ పొందితే ఇంకా మాకు
ఎలాంటి యోగ్యతలు లేవు. మహానుభావుడు ప్రహ్లాదుడు ఇంత బాగా మనకు ఒక 32 శ్లోకాలు ఉన్నాయి. చక్కగా అన్ని విడవలసినవే. సత్య అసత్తమ నమస్కృతి కర్మ పూజ కర్మ ప్రతిష్ట ఇలా చెప్తే స్తోత్రాన్ని విని సంతోషించి బాగుండరనైనా ఎలాగూ నేను వచ్చింది అందుకే కదా, నీకేమైనా వరం కావాలంటే మామాం చెప్తున్నాడు. భక్తి యోగ తత్సర్వం అంతరాయతయాత్మక వరం కోరుకోరా, ఏం కావాలో కోరుకోండి. ఏంటి నన్ను కూడా కోరుకోమంటున్నాయా అంటే మళ్ళీ నన్ను కూడా నీ మాయ పడేస్తున్నావు. మామాం ప్రలోభయోత్పత్తి అసక్తం కామేషు తైరిత, నేను కామసత్తుణ్ణి కాదు, నన్ను నీవు లోభింపచేయకు. ఎందుకంటే ఎస్త ఆశిష ఆశాస్తే నసకృత్య కవరిని. స్వామి కోరికలు మనస్సులో పెట్టుకొని కోరుకుంటూ స్వామిని సేవించేవాడు వ్యాపారం చేయగలుగుతాడు కానీ భక్తుడు కాదు. సభై బొడికు బట్ బిజినెస్ మ్యాన్. కొబ్బరికాయ కొడతాను అమ్మాయికి పెళ్ళి, గడసేవ తీస్తాను మా అమ్మాయికి అంత కలిసి 10 రూపాయలు కొబ్బరికాయ ఉంటుంది. కోరికలు కోరి సేవించేవాడు బిజినెస్ మ్యాన్ అవుతాడు కానీ అతను భక్తుడు కాదు. ఏదైనా వరం కోరుకోవలసింది ఏ పెట్టవాలి స్వామి మాట కదనబడదు. అందుకే నాహం మీ మాట కదనలేము. కామానం హృది అసంరోహ ఏకమేస్తూ వరస్త అయ్యా వరం కోరుతుంది. ఈనాటి నుంచి నా మనస్సులో ఎలాంటి కోరికలు కలగకుండా ఉండేవారు. హృదయంలో కామములు కలగని వరాన్ని ప్రసాదించమని స్వామి ప్రార్థిస్తే ఇంద్రియాన్ని మనః ప్రాణ ఆత్మ ధర్మ ధృతి మతి క్రియ శ్రీ తేజ మృతి సత్యం విశ్వపశ్యంతి జన్మ ఇలాంటివన్నీ నిన్ను ఆశ్రయిస్తే సహజంగా వస్తాయి. ఇంకా కోరిక ఉన్నాయా? అలాంటివేవి నాకొద్దు, ఇవన్నీ వదిలిపెడతాను. ఓం నమో భగవతే పుద్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. ఇలా పరమాత్మకు నమస్కారం చేస్తే నాయన నీవెలాగూ నా భక్తుడవే, అనుమానమే లేదు. స్వరాలు నీకు ఎలాగూ నువ్వు అడిగాడుకున్నా నీకు ఇస్తాను, కానీ నువ్వు అనుకున్న మోక్షం ఇప్పుడే రాదు. నీవు కూడా మీ నాన్నగారిలాగా 71 మహాయుగాలు అంటే ఒక మన్వంతర కాలం రాజ్య పరిపాలన చేసి లోకాన్ని దేవతలను రాష్ట్రంలో చక్కమంగా చూచి ఆ తరువాత కూడా నేను కావాలంటే 5 ఏళ్ల పిల్లవాడు మోక్షం కావాలంటే గొప్పగా కదా. లడ్డు తినేవాడు లడ్డు నాకు వద్దుంటే గొప్ప ఏంటి? లడ్డు తినవాడికి నాకు వద్దాలి. నీవు పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, సంసార భోగాన్ని అనుభవించాలి, ప్రజా పరిపాలన రాజ్య అధికారం అంతా కూడా అనుభవించాలి. అన్ని అనుభవించినాక వద్దు అంటే గొప్పపడతాడు కాదు. అప్పుడు నీవు నా దగ్గరికి వస్తావు అని మహానుభావుడు అతనికి చెప్పి, అయ్యా ఒక్క చిన్న కోరిక జ్ఞాపకం వచ్చింది చెప్పురా. మా నాన్నగారు నన్ను ద్వేషించాడు, నిందించాడు, చివరకు కూడా తల తీసేస్తాను వచ్చి కాపాడుతానని అధిక్షేపించాడు. అవి మనసులో పెట్టుకోవాలి. మా నాన్నగారికి పుత్రుడిగా నా ఉంటుంది తండ్రి నేను మోసం చేయాలి, అది లేకుండా నాకు ఇచ్చు అలా ఒక్క మీ నాన్నగారు ఏంటిరా, నువ్వు పుట్టావురా కులంలో, నీవు పుట్టావు కాబట్టి 21 తరాలు నాలో కానిపోతాయి. ఒక్క నీవు నాన్నగారు ఈ సప్తభి పితా భూత పితృభి సహతే అనత. నీ యొక్క నాన్నే కాదు 21 తరాలు పవిత్రులయ్యారు. సాధో అస్య గృహే జాత భవాన్ వై కులపావన. ఇలాంటి కులపావనుడు ఇందులో పుడితే ఇంకా కులంలో వాడిని దాటానికి పోతారా? పొమ్మన్నా పూర్వనైనా ఎత్ర ఎత్ర మద్భక్త ప్రశాంత సమదర్శిన చెప్తున్నాడు. స్వభావం ఉన్నవాడు నా భక్తులు ప్రశాంతులు సాధవ సముద్రాచార్య పూజించటి కీచక. అలాంటి వాళ్ళతో పురుగుడు పడుతుంది. పురుగులు చెట్లు పుట్టలు పురుగులు పాములు చేకవుతున్నాయి. మీ అనగా కూడా ఏమిటి?
అవుతారు. కాబట్టి సర్వాత్మాన హింసంతి భూతగ్రామే చూపించిన సాధువులు ఎవరిని ద్వేషించరు, ఎవరిని హింసించరు, అందరినీ ప్రేమిస్తారు, అందరూ బాగుండాలని కోరుతారు. నీ భావన, నీ ఆశీస్సు వాళ్ళను బాగు చేస్తుంది అని చెప్పి ప్రహ్లాదుని తానే స్వయంగా సింహాసనంపై కూర్చోబెట్టి తన పిల్లలకి మాత్రం కూర్చున్నాడు. గమనించాలి. వీళ్ళని కొన్ని సంహరించి తాను వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు. ఆ సింహాసనం సభా సింహాల మధ్యగత ఉండేది రాగితే బోధన ప్రతిలో వాక్యం రాస్తారు. సింహాసనే మధ్యగత హరి సాక్షాత్ మహాదేవుడు చెప్పారు. సింహాసనం మీద కూర్చొని తాను ఒడిలోకి తీసుకొని అతని దగ్గర హస్తము పెట్టి అతన్ని ఓదార్చి అతనికి వరాలిచ్చి అతనికి అడిగినటువంటి అన్ని వరాలిచ్చి తర్వాత తాను లేచి దిగి అతన్ని కూర్చోబెట్టి తాను స్వయంగా సింహాసనం మీద కూర్చోబెట్టి బ్రహ్మకు పై చెప్పారు మతాభిషేకం చేయాలి. బ్రహ్మ యొక్క పీరియడంతో ప్రహ్లాదుడికి మతాభిషేకం. ఇక్కడ శంకరుడు ఎందుకు కూర్చున్నాడు స్వామి సింహాసనం మీద? తనకి ఈ రాజ్యం కావాలా? వాడు 3 లోకాలను ఆక్రమించాడు కదా. వాడి తొలగించిన అతిథి ఎవరిది? నాహిడు నేను తీసుకున్నాను చెప్పడానికి కూర్చున్నాడా? ఆయన చెప్పాలా? ఇది ఆయన కాదా? అంటే 71 మహాయుగాలు వాడు అభిమానం కూర్చున్నాడు. దుష్ట పాలన, దుష్ట భావన, ఆసుర భావం ఇలాంటి వాటితో సింహాసనం ఖండిత మలినమైంది. దాన్ని శుద్ధి చేయాలి. ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? విష్ణు అనుస్మరణం పరం కదా వచ్చాయని తర్వాత కూర్చుంటే ఇంకెటువంటి అమంగళం. అన్ని అమంగళాలు తొలగంటే అర్థమేంటి? పుణ్యావచనం చేసి ప్రేమవ్యాపారం చేసి అది అక్కడ కూర్చొని పలుకుతుంది. తర్వాత బ్రహ్మ వచ్చి నమస్కారం చేస్తే మైవంబర అసురాణాంతే ప్రజేయ పద్మ సంభవ. మహానుభావ బ్రహ్మ ఇలాంటి వరాలు భక్తులకి పంపించాలి. ఎందుకంటే మనకు వర పూరవితర్జనం అహీన అమృతం మీద పాములకు అమృతం పోసినట్టుగా వీరికి ఈ వరాలిస్తే మంచిది కాదు అని బ్రహ్మ కూడా బుద్ధి చెప్పి మహానుభావుడు తాను అంటారు. ప్రహ్లాద రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఈ తెలియనట్టుడే సాక్షాత్తు పరమాత్మ యొక్క ద్వారపాలు. కాబట్టి వీరి యొక్క 2వ జన్మ రావణ కుంభకర్ణుడు, 3వ జన్మ భక్తుడు. ఇక్కడికి మనం ఈ భాగాన్ని చెప్పుకుంటాం. అది ఇక్కడ సమాచారం ఏంటంటే ఈ భాగంలో బ్రహ్మ యొక్క చిన్ని పొరపాటును అంటే వరం ఇవ్వటాన్ని తాను స్వయంగా దగ్గరుండి సరిచేశాడు, సరిదిద్దాడు. ఇది బ్రహ్మకు ఆయన ఇలా చేయకురా బాబు అని మందరించి ఊరుకున్నాడు. ఒక బ్రహ్మకే కాదు, ఈ స్వామి శంకరుని పొరపాటును కూడా తన దగ్గర నుండి సవరించి నాయన అలా కాదు ఇలా చేయాలి నేనున్నాను కదా. తాను వచ్చి అతని తను కవలం చేసి దుర్గ సంహారం చేస్తాడు. అలాగే త్రిపురాసుర సమయం జరుగుతుంది కదా. కాబట్టి ఈ భాగ్యాన్ని రేపు ఉదయం చెప్పుకొని రేపు బహుశా 7వ స్కంధం దిగే ఉంది, 7 అయిపోతుంది. 8లో కూడా చాలా భాగం అయిపోతుంది మనకు. రేపంటే మనకు రేపు ఎల్లుండి 8 అయిపోతుంది, 9 ఒక అయిపోతుంది. అంటే 18, 17 కానీ 18 కానీ దసరా స్కంధం రోజు వచ్చామంటే 9-10 రోజులు ఉంటుంది. అది కూడా అయిపోతుందేమో. కానీ కృష్ణుడు పూర్తి చేయకుండా ఊరుకోడు కదా, చేసుకుంటాడు. ఆయనంతా విందాం, చెప్పించినంత చెప్పుకుందాం, వినిపించినంత విందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీచా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.